సార్ ఇదే చేద్దాం చెప్పండి, క్లాస్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాం. ఏం చేద్దాం? డిస్కస్ చేద్దామా వద్దా? సార్ చేద్దాం. ఓకే. చేద్దాం చేద్దాం. ఇంటరాక్టివ్గా ఉండాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి, అండ్ ప్రతిదానికి రెస్పాన్స్ ఇస్తూనే ఉండాలా. అంతేగాని అంటిల్ అండ్ లెస్ మీ దగ్గర నుండి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకపోతేనే మీరు మ్యూట్లోకి వెళ్ళండి. నేను డిస్టర్బెన్స్ వస్తుందంటే వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళండి. డిస్టర్బెన్స్ రావట్లేదంటే మీరు రెడీ ఫర్ ఇట్ అన్నమాట. మీరు ఏదో ఒకటి నాతో డైరెక్ట్ కన్వర్జేషన్ ఉన్న ఫీల్ మీకు రావాలా. అర్థమవుతుందా లేదా? సో ఫస్ట్ మనం ఇవాళ ప్రాజెక్ట్ లో నిన్న మీకు ఒక డేటా సెట్ గురించి ఎక్స్ప్లెయిన్, అంటే జస్ట్ క్యాగల్ అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళేసి వీ కెన్ సి వేరియస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయని చెప్పినాం కదా. అంటే డిఫరెంట్ డిఫరెంట్ న్యూ ట్రెండీ కైండ్ ఆఫ్ డేటా సెట్స్ ఉంటాయి. సో Yes. ఎస్ సార్ అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్స్? ఎస్ సార్ ఎస్ సార్ సో ఇవాళ మన ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే ఏఐ జాబ్ మార్కెట్ ట్రెండ్ అండ్ ఇన్సైట్స్. ఓకే. సో ఫస్ట్ ఇదొక ప్రాజెక్ట్ యొక్క ఓవర్వ్యూ చూద్దాం. అసలు ప్రాజెక్ట్ అని ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్, నేను మీకు ఈ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ చూస్తే మీకు క్లారిటీ వచ్చింది. ఏంటమ్మా ప్రాజెక్ట్ యొక్క గోల్ ఏంటి? ద గోల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ టు అనలైజ్ ది గ్లోబల్ జాబ్ మార్కెట్. అసలు ఏఐ గ్లోబల్ గా జాబ్ మార్కెట్ ఏంటి, గ్లోబల్ గా ఏ యొక్క జాబ్ మార్కెట్ అన్నది మనం అనాలిసిస్ చేయాలనుకుంటున్నాం. దేన్ని యూజ్ చేసి? యూజింగ్ రియల్ వరల్డ్ జాబ్ పోస్టింగ్ డేటా అన్నమాట. అంటే మన లింక్డ్ఇన్ కానీ నౌకరీలో కానీ జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా రిక్రూటర్స్. ఈ రిక్రూటర్స్ జాబ్ పోస్ట్ చేసేదాన్ని బట్టి అసలు గ్లోబల్ గా ఏఐకున్న జాబ్ మార్కెట్ ఏంటన్నది అనాలిసిస్ చేయాలనుకుంటున్నాం. ఓకే. సో దట్ మనం ఏం చేస్తామంటే ఇట్ విల్ ఎక్స్ప్లోర్ దీన్ని ఎలా అనాలిసిస్ చేయడం వల్ల మనం ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం? హౌ జాబ్ ఆపర్చునిటీస్ డిఫర్డ్ బై ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ వైజ్ గా, లొకేషన్స్ వైజ్ గా, శాలరీ వైజ్ గా ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. దిస్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ది యాక్షనబుల్ ఇన్సైట్స్. ఏమేమి చేస్తుంది అంటే ఏ స్కిల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఓకే, ఏ టూల్స్ మనం ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది, ఏ రోల్స్ మనం మోస్ట్ గా అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మనకు ఏ మీద జాబ్ కావాలి, ఏ మీద జాబ్ కావాలంటే డైరెక్ట్ గా ఏ జాబ్ అని చెప్పేసి మనం అప్లై చేయలేం కదా. సో రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని, స్కిల్స్ ని బేస్ చేసుకొని, అండ్ జాబ్ టైటిల్స్ ని బేస్ చేసుకొని ఏ జాబ్, సో వీఆర్ గోయింగ్ టు బి ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ట్రెండ్ ఆఫ్ ది ఏఐ ఎంప్లాయ్మెంట్. ఫ్యూచర్ లో ఏఐ యొక్క జాబ్ ట్రెండ్ ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. ఇది ప్రాజెక్ట్ యొక్క ఓవర్వ్యూ. అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? మీకు ఏమైనా డౌట్ ఉందా ఈ స్టేట్మెంట్ లో? ఇది No. ప్రాజెక్ట్ యొక్క ఓవర్వ్యూ. ఒకసారి ప్రాబ్లం స్టేట్మెంట్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేసింది. ఏఐ టాలెంట్ డిమాండ్ ఈస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ, బట్ ప్రొఫెషనల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్టన్ లాక్ క్లియర్ విజిబిలిటీ విచ్ స్కిల్స్, రోల్స్, లొకేషన్స్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్. సో అర్థమైంది ఈ పాయింట్? ప్రొఫెషనల్స్ అంటే మనలాంటి వాళ్ళు, ఆర్గనైజేషన్స్ అంటే ఎవరైతే జాబ్స్ కోసం జాబ్స్ పోస్ట్ చేస్తారో వాళ్ళు అనమాట. వీళ్ళిద్దరి మధ్య మనం ఒక డిఫరెన్సియేషన్, మనం వాళ్ళకి ఉన్న గ్యాప్ ని మనం చేయొచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. దిస్ ప్రాజెక్ట్ ఈస్ అడ్రస్సింగ్ ది gap by analyzing the job posting to uncover hiring trend, salary pattern, and skills demand, helping the stakeholders to make the data driven career or recruitment decisions. అర్థమైందా? ఏమర్థమైంది ఇక్కడ నుండి మీకు? సో మన జాబ్ పోస్ట్, మీరే ఒక ఆర్గనైజేషన్ లో బాగా మీకు ఏ మీద వర్క్ చేసే ఎంప్లాయీస్ కావాలి. మీరేం చేశారు? ఏ జాబ్ పోస్ట్ చేశారు, బట్ శాలరీ వచ్చేసరికి 1 lakh or 50,000 ఫర్ మంత్ పెట్టారు. ఓకే. సో అప్లికేషన్స్ జస్ట్ ఒక 20 వచ్చినాయి. అండ్ వేరే రిక్రూటర్ వచ్చేసరికి సేమ్ జాబ్ ని పోస్ట్ చేసిండు, శాలరీ వచ్చేసరికి ఒక 7 lakhs 8 lakhs పర్ యానం ఆర్ఎల్స్ 12 lakhs పర్ యానం పెట్టేసిండు. అంటే మంత్లీ ఒక 1 lakh వచ్చేటట్టు పెట్టిండు. వాడికి ఎక్కువ ఎక్కువ జాబ్స్ పోస్ట్ అంటే ఎక్కువ రిక్వైర్మెంట్స్ వచ్చినాయి. అండ్ పొజిషన్స్ వచ్చేసరికి పొజిషన్స్ వైజ్ గా, అండ్ మనం మనం పంపించినాం, మన స్కిల్స్ మనం పంపించినాం, కానీ మనకు వచ్చిన ప్రొఫైల్స్ ఎవరు కూడా ఇంటర్వ్యూ అనేది షార్ట్ లిస్ట్ అవ్వట్లా. మేబీ మనం పంపించిన రిక్వైర్మెంట్ కి మనకు వచ్చిన రెజ్యూమేస్ కి మ్యాచింగ్ అవ్వట్లేదు అనమాట, స్కిల్స్ కి.
సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో రిక్రూటర్స్ కి, ఐ మీన్ ఆర్గనైజేషన్స్ కి, ప్రొఫెషనల్స్ కి మధ్య ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట విత్ హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్. దట్ ఈస్ అవర్ గోల్. అర్థమవుతుందా? నెక్స్ట్ మన ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, అంటే ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద టాప్ ఇండస్ట్రీస్ హైరింగ్ ఫర్ ఏ రోల్స్. ఇప్పుడు మీరు ఏ మీద మంచి స్కిల్స్ ఉన్నాయి, ఓకే, ఏ మీద మంచి స్కిల్స్ ఉన్నాయి, కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఎంతసేపటికి ఏని మ్యానుఫ్యాక్చరింగ్ డొమైన్లో అప్లై చేస్తా ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ డొమైన్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఏ అప్లై చేయటం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు జాబ్స్ పోస్ట్ చేస్తా అంటే అప్లై చేస్తా ఉన్నారు. అప్లై చేస్తుంటే మీకు మేబీ ఇంటర్వ్యూస్ ఏం రాకపోవచ్చు. అప్పుడు మీరు ఏమంటారు, ఏకి పెద్ద డిమాండ్ లేదు, జాబ్స్ రావట్లేదు అంటారు. అవునా కదా? అంటారా అంటారా? ఎస్ సో సార్. ఏ ఇండస్ట్రీలో డిమాండ్ ఉందో ఆ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలో ఎక్కువగా ఏ యూజ్ చేస్తున్నారో ఆ ఇండస్ట్రీ మీద మనం ఫోకస్ చేస్తే మనకి జాబ్ వచ్చింది. కానీ అన్ని ఇండస్ట్రీస్ ని టార్గెట్ చేస్తామా? అర్థమైందా అని చెప్పిన పాయింట్? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ అదొకటి మనం ఐడెంటిఫై చేయాలి. జాబ్ ఐడెంటిఫై ది టాప్ ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఏ రోల్స్ ని హైర్ చేసుకుంటుంది అన్నది మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం ఏంటన్నది మన ప్రాజెక్ట్ లో చూడొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటన్నా, సెకండ్ రిక్వైర్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి? అనలైజింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఏ జాబ్ టైటిల్స్ అక్రాస్ ద ఎక్స్పీరియన్స్ లెవెల్. అక్రాస్ ది ఎక్స్పీరియన్స్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 0 to 2 years ఉందనుకోండి, ఒక జాబ్ టైటిల్స్ ఏం పెట్టాలి? ఓకే, మీకు ఒకవేళ 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఏ జాబ్ టైటిల్ పెడితే, అంటే ఏ రిలేటెడ్ గా ఏ జాబ్ టైటిల్ పెడితే మనకి తొందరగా జాబ్ రావచ్చు. ఓకే, సో ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అనలైజింగ్ ద జాబ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఏ జాబ్ టైటిల్స్ అక్రాస్ ద ఎక్స్పీరియన్స్ లెవెల్. ఓకే. నెక్స్ట్ డిటర్మైన్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్స్ ప్రిఫర్ టు ద టూల్స్. అంటే ఏ జాబ్ కావాలనుకుంటే ఏ స్కిల్స్ ఎక్కువగా అడుగుతున్నారు, ఏ స్కిల్స్ ఎక్కువగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, ఆ స్కిల్స్ ఏంటనేది కూడా మనం డిటర్మైన్ చేయాలి. అండ్ స్టడీ శాలరీ రేంజ్ బై జాబ్ రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ జాబ్కి జస్ట్ 20 lakhs నుండి 30 lakhs ఉంది, కానీ మీరు 70 lakhs 80 lakhs డిమాండ్ చేస్తున్నారు అనుకోండి, సో అది కాదురా బాబు, ఈ విధంగా మీరు జాబ్ రేంజ్ శాలరీ రేంజ్ పెట్టుకోండి అని చెప్పొచ్చు. కంపెనీ సైజ్, అంటే కంపెనీ వచ్చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఏ జాబ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి ఏమనిపించింది, ఓహో, స్టార్టప్ కంపెనీస్ స్టార్టప్ కంపెనీస్ లో ఎక్కువగా జాబ్స్ ఏ జాబ్స్ ఉన్నాయి, సో దట్ మనం స్టార్టప్ కంపెనీస్ కి అప్లై చేయాలి. అలా కాకుండా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఎక్కువగా ఏ జాబ్స్ ఉన్నాయి అనుకోండి, మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి అప్లై చేస్తూ ఉండాలి. అలా కాకుండా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి మనం అప్లై చేస్తూ ఉండాలి. ఐ మీన్ ఈ కంపెనీ బేస్డ్ ఆఫ్ ఆన్ కంపెనీ సైజ్ ఏ జాబ్ రోల్ కి ఎక్కువగా ఉన్నదన్న ఎన్ని అనాలిసిస్ చేసుకుంటే మనకి ఈజీగా టార్గెట్ చేయొచ్చు అనమాట. అండ్ జియోగ్రాఫికల్ గా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు లొకేషన్ లో ఎక్కువగా జాబ్స్ ఉన్నాయి ఏఐకి, మనం ఏం చేయాలి, ఇమీడియట్ గా బెంగళూరు లొకేషన్ లో ఉన్న కంపెనీస్ ఏవైతున్నాయో వాటిని సెర్చ్ చేసుకొని అక్కడ మనం జాబ్స్ అప్లై చేయాలి. అంతేగాని మనం పూణేకో లేకపోతే ముంబైకో, అంటే ముంబైలో జాబ్స్ ఏ జాబ్స్ తక్కువ ఉన్నాయి అక్కడ అప్లై చేస్తుంటే మనకు జాబ్ వచ్చిందా? రాదు కదా. సో దట్ మీన్ గా మనం ఏం చేస్తామంటే అనలైజింగ్ ది హైరింగ్ ట్రెండ్ ఓవర్ ద టైమ్ అండ్ ఫోర్కాస్ట్ ది ఫ్యూచర్ డిమాండ్. ప్రజెంట్ అసలు ప్రజెంట్ ఎలా ఉంది ట్రెండ్, దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ ని ఫోర్కాస్ట్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్, అంటే ఈ ఇయర్ ఒక 50 lakhs జాబ్స్ వచ్చినాయి, లాస్ట్ ఇయర్ 10 lakhs జాబ్స్ వచ్చినాయి, అంతకుముందు ఇయర్ 5 lakhs వచ్చినాయి, మేబీ నెక్స్ట్ ఇయర్ పెరిగే ఛాన్స్ ఉంది కదా. సో ఈ ట్రెండ్ అంటే మనం లాస్ట్ 3 to 4 quarters ని అనాలిసిస్ చేసుకొని, ఓకే, ఫ్యూచర్ లో ఏ ఫ్యూచర్ లో ట్రెండ్ ఎలా ఉంది, ఫ్యూచర్ లో డిమాండ్ ఎలా ఉంది, ఈ పర్టికులర్ స్కిల్ కి మేబీ తగ్గిద్దా ఉంటుందా, ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఇవన్నీ మన ఆబ్జెక్టివ్స్, వీటిని మన ప్రాజెక్ట్ లో ఐడెంటిఫై చేయాలి. మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే, మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డిస్క్రైబ్ చేసి, సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఐ హావ్ ఫుల్ఫిల్డ్. మన ఆబ్జెక్టివ్స్ ని మనం మన రెజ్యూమేలో, లేదా మనం ఎప్పుడన్నా చెప్పేటప్పుడు కానీ ఎవరికన్నా వాట్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని మనం ఇంక్లూడ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఈజీగా అటేబుడ్కి అర్థమవుతుంది మీరు ఏ ప్రాజెక్ట్ చేశారు, ఏ స్కిల్స్ యూజ్ చేశారు,
వాడికి కూడా ఏ క్వశ్చన్స్ అడగాలన్నా క్లారిటీ వచ్చింది. అర్థమైందా? అలా కాకుండా సింపుల్ గా ఏ జాబ్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ ఇన్సైట్స్ అని చెప్పినాం అనుకోండి, అది జాబ్ టైటిల్ ఏది కానీ జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ ప్రాబ్లం స్టేట్మెంట్ అవ్వదు. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం, ఆ ఫైండ్ అవుట్ చేయటం వల్ల వాట్ ఆర్ ద అవుట్కమ్స్ వీఆర్ గెట్టింగ్, ఆ అవుట్కమ్స్ వల్ల వచ్చిన రిజల్ట్స్ ఏంటి. ఓకే, ఐ మీన్ దానివల్ల గుడ్ రిజల్ట్, మనం ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ చేసినాం, దానివల్ల కలిగిన బెనిఫిట్స్ ఏంటి ప్రజెంట్, అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ప్రాజెక్ట్ లో. అర్థమైందా? సో Yes, నెక్స్ట్ sir. వచ్చేసరికి ఇది మన యొక్క డేటా సెట్ అన్నమాట. ఈ డేటా సెట్ నేమో, ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్ వచ్చేసి జాబ్ ఐడి. జాబ్ ఐడి అంటే మనం జాబ్ ని ఈ ఐడెంటిఫై యూనిక్ గా ఐడెంటిఫైయర్ ఫర్ ఈచ్ జాబ్ పోస్టింగ్ అన్నమాట. ఈచ్ పోస్ట్ యొక్క జాబ్ ఐడిని మనం, అంటే ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క ఐడి ఉంటుంది అన్నట్టు. ఓకే, సో కంపెనీ డీటెయిల్స్, ఎంప్లాయర్ యొక్క డీటెయిల్స్ ఏంటి మనం అడుగుతారు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు. వాట్ ఈస్ ద డేటా సెట్, వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ యు ఆర్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, I have used employer details like company name, industry name, company size, okay, and I have used job attributes like job title, experience level, employment type, okay, and technical requirements. Meanwhile, we are gathered the technical requirements also, like skills required, tools preferred, and meanwhile, geographical information as well, and compensation details, and posting timeline. అంటే ఏ టైంలో పోస్ట్ డేట్ అనమాట, ఏ డేట్ని పోస్ట్ చేశారు, ఈ ఇన్ఫర్మేషన్ మేము వెబ్ స్క్రాప్ చేసినాం. ఓకే, నౌకరీ నుండి లింక్ నుండి వెబ్ స్క్రాప్ చేసి డేటాని కలెక్ట్ చేసినాం అని చెప్పుకోవాలి. అర్థమైందా? Sir, sir, చెప్పినాను. sir, I have one doubt. This AI job market CSV dataset is user defined or already existing in Kaggle? This job, a job market data set you're talking about, Yes, sir. it's already existed in the Kaggle. Okay, sir. ఓకే, బట్ అదొక్కదాన్నే మనం డిఫైన్ చేసి చేయకూడదు. సో మనం అదొక పిఓసి వరకు మాత్రమే వర్క్ అవుతుంది. ఒక రియల్ టైంకి వచ్చేసరికి యూ హ్యావ్ టు డూ ది వెబ్ స్క్రాపింగ్ అనమాట. అంటే లింక్డ్ఇన్ ఓపెన్ చేసి అక్కడ నుండి వెబ్ స్క్రాప్ చేయాలి. వెబ్ స్క్రాప్ చేసి ఎవ్రీడే అది అది వెబ్ స్క్రాపర్స్, బ్యూటిఫుల్ షాప్ వెబ్ స్క్రాపర్స్, డేటా కలెక్షన్ ఇంజనీర్స్ ఉంటారు, డేటా ఇంజనీర్స్ ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే డేటాని కలెక్ట్ చేసుకోవటం వరకే. ఎక్కడెక్కడైతే ఉన్నాయో వెబ్ స్క్రాపింగ్ చేసేసుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు డేటాను కలెక్ట్ చేసుకుంటా ఉంటారు అనమాట. అర్థమైందా? సో మనం Yes. క్యాగల్ నుండి డౌన్లోడ్ చేసి బిల్డ్ చేసినామని చెప్పకూడదు. వెన్ యు ఆర్ రియల్లీ యూజింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ యువర్ రెజ్యూమే, ఓకే, అది క్యాగల్ ఇలాంటివన్నీ మనం ఎప్పుడు చెప్పుకోవాలంటే, అకాడమిక్ లెవెల్లో ఉన్నప్పుడు నేను క్యాగల్ యూజ్ చేసేవాడిని ఫర్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్ ఇంటూ ఎక్స్పెషలీ ఫర్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ అని చెప్పేసి. బట్ మీరు గ్రాడ్యుయేషన్ నుండి బయటకు వచ్చారు, నౌ యూ మెన్షన్ లైక్ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఇంటర్న్. అండ్ ఇంటర్న్ అంటే ఆ కంపెనీ కూడా ఏదో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అన్నది చేస్తూ ఉంటది. కాబట్టి ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ డిపెండింగ్ ఆన్ ది క్యాగల్, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఐడియా. So Kaggle is the entry point to learn or to do some projects. That's it. Okay. బట్ మీరు చెప్పాల్సింది ఎలా అంటే, సో ఐ హ్యావ్ స్క్రాప్డ్ ద డేటా ఫ్రమ్ వేరియస్ జాబ్ పోర్టల్స్ అండ్ దీస్ ఆర్ ద డేటా వి స్క్రాప్డ్. జాబ్ ఐడి, కంపెనీ నేమ్, ఇండస్ట్రీ, కంపెనీ సైజ్, జాబ్ టైటిల్, ఎక్స్పీరియన్స్ లెవెల్, ఎంప్లాయ్మెంట్ టైప్, అండ్ స్కిల్స్ రిక్వైర్డ్, టూల్స్ ప్రిఫర్, లొకేషన్, శాలరీ రేంజ్, పోస్టెడ్ డేట్. దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ వీఆర్ స్క్రాప్డ్ ఫ్రమ్ ది, ఓకే, లింక్డ్ ఇన్. స్క్రాప్డ్ అంటే మనం కలెక్ట్ చేసినాం అన్నట్టు. ఆ పర్టికులర్ వెబ్సైట్ ని మనం డీటెయిల్గా లోపలికి వెళ్ళేసి ప్రతిదీ ఆటోమేషన్ చేసి, ఓకే, ఆటోమేషన్ చేసుకొని ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని మనం గ్యాదర్ చేసినాం అన్నట్టు. అర్థమవుతుందా? అంటే మీరు ఆ విధంగా చెప్పాలి. Yes. బట్ బట్ ఈ యొక్క డేటా సెట్ వచ్చేసి క్యాగల్లో ఉంది. బట్ ఇన్ కేస్ రియల్ టైంలో మీరు ఎప్పుడన్నా మెన్షన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలానే చెప్పాలన్నమాట. సో మీ సొంతగా మీరు డేటాని కలెక్ట్ చేశారు, లేదా కంపెనీ ప్రొవైడ్ చేసిందని చెప్పాలి, కానీ ఈ ఒక పర్టికులర్ సోర్స్ నుండి యూజ్ చేసుకొని చేసినామని చెప్పకూడదు. ఓకే. ఓకే, ఇది డేటా సెట్ యొక్క Yes, sir. డిస్క్రిప్షన్. నౌ అయితే ఎనాలిసిస్ ప్లాన్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎలా అనాలిసిస్ చేసి మనం అడుగుతాడు ఇంటర్వ్యూలో. ఏం క్వశ్చన్ అడుగుతాడంటే, వాట్ ఈస్ ది స్టెప్స్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ టు ఇంప్లిమెంటింగ్ ఆర్ టు దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు
మనం మెన్షన్ చేయాల్సింది డేటా క్లీనింగ్ అనమాట. డేటా క్లీనింగ్లో ఏం చేసినామంటే హ్యాండ్లింగ్ ద మిస్సింగ్ వాల్యూస్, స్టాండర్డైజింగ్ ద శాలరీ, లొకేషన్ ఫార్మాట్స్ ఇవన్నీ చేశాను డేటా క్లీనింగ్లో. అండ్ ఎక్స్ప్లోరేడ్ డేటా అనాలిసిస్ అప్లై చేసి జాబ్ కౌంట్ బై ఇండస్ట్రీస్, ఎక్స్పీరియన్స్, లొకేషన్స్, శాలరీ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయింది అక్రాస్ ద రోల్స్ అండ్ అక్రాస్ ద కంపెనీస్, అండ్ వర్డ్ కుడ్ మోస్ట్ ఫ్రీక్వెంట్ స్కిల్స్, ఏ ఏ స్కిల్స్ ఎక్కువగా అడుగుతున్నారు, ఇవన్నీ నేను ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ చేశాను చెప్పొచ్చు అనమాట. తర్వాత ఆ తర్వాత నేను ట్రెండ్ అనాలిసిస్ చేశాను. హైరింగ్ ప్యాటర్న్ ఓవర్ ద టైమ్ బేస్డ్ పాస్ట్ డేట్, మన పోస్ట్ డేట్, మనం పోస్ట్ చేసిన డేట్ని బట్టి హైరింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ క్వార్టర్ యొక్క హైరింగ్ ట్రెండ్ ఎలా ఉంటుంది అన్నది విఆర్ యూజింగ్ టైమ్ సిరీస్. ఐ ఫోర్కాస్టెడ్ ది నెక్స్ట్ క్వార్టర్ హైరింగ్ అనమాట. అంటే నెక్స్ట్ క్వార్టర్లో ఈ పర్టికులర్ జాబ్ కి నెసెసిటీ ఉందా లేదా అన్నది కూడా మనం ప్రిడిక్ట్ చేసినాం అన్నట్టు, ఆర్ ఫోర్కాస్ట్ చేసినట్టు. ఓకే, ఫోర్కాస్ట్ పెరగొచ్చు, ఫోర్కాస్ట్ తగ్గొచ్చు. అండ్ ఏమేమి విజువలైజేషన్ టెక్నిక్స్ యూజ్ చేశానంటే ఐ హ్యావ్ యూజ్డ్ బార్ గ్రాఫ్, బార్ చార్ట్, హీట్ మ్యాప్, పై చార్ట్, ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ యూజింగ్ టాబ్లూ అండ్ పవర్ బిఐ ఆర్ పైథాన్. దీస్ ఆర్ ద విజువలైజేషన్ టూల్స్ ఐ హ్యావ్ యూజ్డ్ అని చెప్పాలన్నమాట. సో ఇది డేటా అనాలిసిస్ యొక్క ప్లాన్. సో ఈ ప్లాన్ అన్ని మనం ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేస్తాం. అయితే మన యొక్క ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేసి ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది టాప్ ఏఐ జాబ్ రోల్స్, ఏం జాబ్ రోల్స్, ఏ టూల్స్, ఏ ఇండస్ట్రీస్, అండ్ క్లియర్ salary trend and experience based insights, and forecasting the hiring growth across the region, recommendation for the professionals and recruiters అన్నమాట. రికమెండేషన్స్ ఇవి మనం ఎక్స్పెక్ట్ చేసే అవుట్కమ్స్. ఓకే, ఈ మన యొక్క ఆబ్జెక్టివ్స్, మనం చేయాలనుకుంటున్నవి, మనకి ఇవి కావాలనుకోండి, ఇవి మన ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ అన్నట్టు. ఈ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ మనం ఫుల్ఫిల్ చేస్తామా చేయమన్నది ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్. ఓకే, ఐ మీన్ మీరు చేసిన వర్క్ని బట్టి ఉంటుంది అన్నట్టు. సో ఈ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కానీ ఈ యొక్క డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇన్ గిట్ హబ్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? ఓకే Yes, sir. సార్. ఓకే, నౌ Yes, sir. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంది? డేటా కలెక్షనే కదా, అవునా? Yes. డేటా కలెక్షనే కదా. సో డేటా కలెక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం డేటాని కలెక్ట్ చేసుకోవాలి. నా స్క్రీన్ కనిపిస్తుందా లేదా మీకు? Yes, No, sir. sir. నో సార్. Screen వస్తలేదు. ఇప్పుడు కనిపిస్తుందా? Yes, sir. Yes, sir. నిన్న మీకు డేటా సెట్స్ ఎలా చూడాలన్నది చూపించాను కదా. ఒకసారి మీ యొక్క కాగల్ వెబ్సైట్ ఒకసారి ఆల్రెడీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీ అకౌంట్లోకి లాగిన్ అయిపోయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హోమ్, కాంపిటీషన్స్, డేటా సెట్స్, మోడల్స్, బెంచ్ మార్క్స్, గేమ్ ఏరియా, కోడ్, డిస్కషన్స్, లెర్న్, మోర్, ఇంకా మోర్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. కాగల్ ర్యాంకింగ్, ప్రోగ్రెషన్, డాక్యుమెంటేషన్, బ్లాగ్స్, పోస్ట్ కాంపిటీషన్స్ చాలా ఉందన్నమాట. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నా పాత ప్రాజెక్ట్స్, నేను చేసుకున్న అంతకుముందు ప్రాజెక్ట్స్ అన్నట్టు. సో ఇప్పుడు మీరు డేటా సెట్స్ మీద క్లిక్ చేస్తే, డేటా సెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత డేటా విజువలైజేషన్ మీద క్లిక్ చేసితే మీకు 7822 డేటా సెట్స్ కనిపిస్తాయి. ఇందులో చివరికి వెళ్ళారా? మీకు కూడా ఇలానే కనిపిస్తుందా? ఏ జాబ్ మార్కెట్ ట్రెండ్స్ అని మీకు కూడా ఇదే కనపడిందా? ఒకసారి ఇక్కడికి ఎస్. వెళ్ళండి అన్న, మాన్యువల్గా వెళ్ళండి, మీరు చెప్పినట్టు చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డేటా కార్డ్స్ ఉంది కదా. ఈ డేటా కార్డ్స్ లో ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఈ సిఎస్సి ఫైల్ని. మన లోకల్ కంప్యూటర్ అంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు కోడ్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు మీ ఓన్గా ఎవరి కోడ్ మీద క్లిక్ చేసేసుకొని యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ ఓన్ కోడ్ ఆల్సో. ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ కాకుండా మన లోకల్ కంప్యూటర్లో ఎలా చేస్తామో ఇవాళ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం? డేటా కార్డ్స్లోకి వెళ్ళేసి డేటాని డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసుకున్నారా? డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, Yes, sir. Yes, sir.
డౌన్లోడ్ అయిపోతే చెప్పండి. ఎందుకంటే మీకు ఇంత డీటెయిల్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాన్న, ఒకటే పాయింట్, మీరు ఇదొక్కటి చేసిన తర్వాత ఇది వదిలిపెట్టొద్దు. ఇక్కడ నుండే మీరు ఎక్కువగా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. క్యాగల్ అనే వెబ్సైట్ ద్వారా మీరు చాలా వరకు నేర్చుకోవచ్చు. ఓన్లీ క్యాగల్ మీద డిపెండ్ అయ్యి కూడా ప్రాజెక్ట్స్, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా జాబ్స్ తెచ్చుకొని జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు. రియల్ టైం నాలెడ్జ్ అనేది ఇక్కడ నుండే వస్తుంది మీకు. ఓకే, రియల్ డేటా మీద వర్క్ చేస్తుంటారు. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ డేటా సెట్ అండ్ ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంట్ కూడా నేను ఒక ఫోల్డర్లో పెట్టుకున్నా. ఓకే, ఒక ఫోల్డర్లో స్టోర్ చేసుకున్నాం. మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ ఈ ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాను అనమాట. ఇగో నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ని, సిఎస్సి ఫైల్ని, ఇక్కడ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్ని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇక్కడ నుండి మనం ఏం చేద్దామంటే విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేద్దాం. సో ఏం చేస్తారు, ఫస్ట్ మీరు విజువల్ స్టూడియో కోడ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కదా, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నారా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజువల్ స్టూడియో కోడ్ ఆల్రెడీ నా దగ్గర ఓపెన్ అయింది కాబట్టి నేను క్లోజ్ విండో, సారీ, విజువల్ స్టూడియో కోడ్. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి కాబట్టి ఎగ్జిట్ విండో, ఎగ్జిట్ క్లోజ్ ఎందుకు ఇది పోతుంది? సో మీరు ఏం చేస్తారంటే విజువల్ స్టూడియో కోడ్ని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసేసుకొని ఓపెన్ ద ఫోల్డర్ అని చెప్పేసి, ఓకే, మీరు ఏ ఫోల్డర్ అయితే మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్స్ అన్ని ఒకటే ఫోల్డర్లో ఉంచాలని చెప్పినాం. ఓకే, ఇలా మనం ఫోల్డర్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా లేదా? Yes, sir. ఫోల్డర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది విజువల్ స్టూడియో కోడ్. కనిపించేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే క్లోజ్ చేద్దాం, ఇవి కూడా అన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ ఉంది కదా, .ml_env, ఇది ఎలా క్రియేట్ అయింది చెప్పండి. సో మనం ఫస్ట్ ఏం చేసినాం, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, లైన్, దీని మీద క్లిక్ చేసి టెర్మినల్ మీద క్లిక్ చేసి న్యూ టెర్మినల్ మీద క్లిక్ చేయడం వల్ల మనకి టెర్మినల్ ఓపెన్ అయిపోయింది. టెర్మినల్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసినాం, సో మనకి ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ ఎన్విరాన్మెంట్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఈ కమాండ్ యూజ్ చేసుకోండి, python-m వర్చువల్ env. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ వల్ల యూజ్ ఏందన్నది నేను పైథాన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. సో ఎవ్రీ ప్రాజెక్ట్కి ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ ఎప్పటికప్పుడు వర్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడైనా సరే ఏ స్పెసిఫిక్ ప్రాజెక్ట్కి ఆ స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటే డిపెండెన్సీ అనేది తగ్గుతుంటుంది. నా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ మీద, నేనైతే డౌన్లోడ్ చేసుకుని దాని మీద తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, దానికోసం అని చెప్పేసి మనం ఎన్విరాన్మెంట్ని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసానికి python-m వర్చువల్ env.ml_, ఇదే కదా నేను ఈ పేరే కదా నేను ఇచ్చింది. ఇక్కడ మీరు ఇష్టం వచ్చిన పేరు రాసుకోవచ్చు నాన్న, బట్ ఈ కమాండ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి, python-m env. బట్ ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన నేమ్ అనేది యూజ్ చేసుకుంటే మనకి ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఇందులో మీరు ఏం చేయొద్దు, జస్ట్ అలా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మరి దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి? యాక్టివేట్ చేయకపోతే ఏమైందంటే ఆ ఎన్విరాన్మెంట్ మనం యూజ్ చేసుకోలేం. ఇఫ్ యూ వాంట్ యూజ్ దట్ స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ దెన్ మనం ఏం చేయాలంటే ఇలా స్క్రిప్ట్ యాక్టివేట్ ఇలా ఇచ్చేసాం అనుకోండి, ఇట్లా మనకి
ఈ లెఫ్ట్ సైడ్ లో ఇలా కనిపిస్తుంది అనమాట గ్రీన్ కలర్ లో. అంటే ఇప్పుడు ఈ టెర్మినల్ వచ్చేసరికి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ని యాక్సెస్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం పైథాన్ కి సంబంధించిన లైబ్రరీస్ ని ఏం ఇన్స్టలేషన్ చేసినా సరే అది వెళ్ళేసి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ లో, అంటే మనం పైథాన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అందులో వెళ్ళి స్టోర్ అవ్వదు, ఇందులో వెళ్ళి స్టోర్ అవుతా ఉంటది అనమాట. ఈ ఎన్విరాన్మెంట్ లో స్టోర్ అవుతా ఉంటది. ఓకే, అయితే నేనేం చేసినంటే ఆ యొక్క ప్రాజెక్ట్ ఏ జాబ్ ట్రెండ్ ప్రాజెక్ట్ ఉంది కదా, అది నేను ఈడిఏ ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్ నేమ్ ఇచ్చానంటే ఏఐ జాబ్ ట్రెండ్ అని ఇచ్చాను అనమాట. దీని మీద కూడా ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు కనిపిస్తుంది 3 ఆల్రెడీ ఉన్నాయి. ఇదేం సింపుల్ అంటే ఆల్రెడీ ఈ ఫైల్ ఓపెన్ అయ్యిందని మీనింగ్ అన్నట్టు. ఓకే, ఆల్రెడీ మనకి 3 ఫైల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి డేటా సెట్, దీన్ని మనం డేటా సెట్ అంటాం. ఇంకోటి వచ్చేసి ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ డాక్యుమెంట్, ఓకే, డీటెయిల్ డాక్యుమెంట్. ఇది వచ్చేసరికి మన యొక్క జూపిటర్ కోడ్, అంటే మనం ఎనాలిసిస్ చేయాలనుకున్నాం కదా, ఎనాలిసిస్ చేసుకోవడం కోసం యూజ్ చేసే జూపిటర్ కోడ్ అన్నట్టు. ఎలా క్రియేట్ చేస్తారు జూపిటర్ కోడ్ ని? సో సింపుల్ గా మన ఈ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ Dot ఇచ్చేసి IPYMV. ఇక్కడ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇచ్చేసుకొని డాట్ ఇచ్చేసి IPYNB అని ఇవ్వాలన్నమాట. ఇలా ఇస్తే మనకి జూపిటర్ నోట్బుక్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఇలా జూపిటర్ నోట్బుక్ క్రియేట్ అయిపోయిన తర్వాత దీని ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్ని ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉండాలి. దీనికి నార్మల్గా జాంగో లాగా పైథాన్లో లాగా ఒకసారి ఒక ఫైల్ ఓపెన్ చేసుకొని కోడ్స్ అంతా ఒకసారి రాసేసి ఎగ్జిక్యూషన్ చేయకూడదు. డేటా అనలిస్ట్ అన్నా, ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ అన్నా, ఇలా చిన్న చిన్న పీస్ ఆఫ్ కోడ్ని తీసుకోవటం, ఎగ్జిక్యూషన్ చేసుకోవటం, అక్కడ మనకు కొంచెం అవుట్పుట్ వచ్చింది, అవుట్పుట్ అండర్స్టాండ్ చేసుకోవటం, అవుట్పుట్ మీద మనం ఏవైతే ఇన్సైట్స్ ఉన్నాయో, ఏవైతే మీరు అండర్స్టాండ్ చేసుకున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ రాసుకోవటం, ఆ డిస్క్రిప్షన్ ఇవ్వటం చేస్తే మనకు ఫ్యూచర్లో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. అర్థమవుతుందా? సో Yes. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ వచ్చేసి కోడ్ రాసుకోవడానికి, మార్క్డౌన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మార్క్డౌన్ చేస్తే ఇట్లా మనకి డాక్యుమెంటేషన్ రాసుకోవడానికి. ఇక్కడ చూసారా, స్టెప్ 1 ఇంపోర్ట్ లైబ్రరీస్ అండ్ లోడ్ డేటా సెట్స్ అని చెప్పేసి ఇలాంటివి రాసుకోవడానికి ఆ మార్క్డౌన్, అండ్ ఇలాంటి కోడ్ రాసుకోవడానికి ప్లస్ కోడ్ అన్నట్టు. ఓకే, ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, సెలెక్ట్ ద కెర్నల్ అని వచ్చింది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ మీరు .ml-env అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోకపోతే ఏమైందంటే మళ్ళీ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ అయిపోయి మీరు ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటే దానికి సెలెక్ట్ అవ్వడం వల్ల మీరు ఇన్స్టలేషన్ చేసేదా ఇక్కడ ఇన్స్టలేషన్ చేస్తున్నారు ఈ ఎన్విరాన్మెంట్ లో, ఇదే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ని సెలెక్ట్ చేసుకుంది. అప్పుడు సిచ్యువేషన్ ఏమైందంటే ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అంటే సార్ నేను ఆల్రెడీ లైబ్రరీ ఇన్స్టలేషన్ చేశాను సార్, కానీ ఎగ్జిక్యూషన్ అవ్వట్లేదు, ఎర్రర్ వస్తుందని చెప్తారు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కూడా మీరు అదే ఎన్విరాన్మెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ ఎన్విరాన్మెంట్ లో మీరు లైబ్రరీస్ ఇన్స్టలేషన్ చేస్తున్నారో ఆ ఎన్విరాన్మెంట్ ని మనం ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మొన్నటి క్లాసులో మీకు ఏం చెప్పాను అన్న, మనకి పాండాస్ ఇన్స్టలేషన్ చేసుకోవాలంటే మనం ఏం చెప్పాను, పిప్ ఇన్స్టాల్ పాండాస్. ఓకే, ఎట్ ఏ టైం మల్టిపుల్ లైబ్రరీస్ ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే ఇలా కూడా ఇచ్చేసుకోవచ్చు. నంపై ఓకే కామా matplotlib కామా cbourne. ఓకే, ఇట్లా ఇచ్చేసుకుంటే ఎట్ ఏ టైం మల్టిపుల్ లైబ్రరీస్ ని ఒకేసారి ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీరు ఇదే ఫోల్డర్ లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఏం ఫైల్? దాని పేరు requirements.txt ఫైల్. ఈ requirements.txt ఫైల్లో మీరు ఏవేవైతే లైబ్రరీస్ ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లైబ్రరీస్ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నంపై, పాండాస్, matplotlib, ఓకే, matplotlib, cbourne. ఇట్లా మీరు ఇంక్లూడింగ్ వర్షన్ కూడా మీరు స్పెసిఫై చేయాలనుకుంటే యూ కెన్ స్పెసిఫై ద వర్షన్ ఆల్సో. ఈ విధంగా మనం ఏదైతే లైబ్రరీస్ ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ లైబ్రరీస్ అన్నిటిని requirements.txt ఫైల్లో స్టోర్ చేసుకొని మనం డైరెక్ట్గా ఇప్పుడు పిప్ ఇన్స్టాల్ ఒక్కొక్క లైబ్రరీ నేమ్ కామా ఇవ్వకోకుండా ఎట్ ఏ టైం మనం ఆ requirements.txt ఫైల్ని ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో ఆ లైబ్రరీస్ నేమ్స్ అన్నిటిని మనం ఒకేసారి ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు అనమాట. పిప్ ఇన్స్టాల్ requirements. ఇక్కడ ఎందుకు రావట్లేదు? మీరున్న ఫోల్డర్ ఏంటిది? ఎంఎల్ ఫోల్డర్, అవునా? మీరు requirements.txt ఫోల్డర్ సేవ్ చేసుకుంది ఎక్కడ? AI_జాబ్ ట్రెండ్స్. ఎంఎల్ లోపల ఈడిఏ ప్రాజెక్ట్స్ ఉంది, ఈడిఏ ప్రాజెక్ట్స్ లోపల మళ్ళీ ఏ జాబ్ ట్రెండ్ ప్రాజెక్ట్ ఉంది ఫోల్డర్ ఉందన్నమాట.
సో కాబట్టి మనం ఈ ప్రజెంట్ ఉన్న ఎంఎల్ ఫోల్డర్ నుండి ఈడిఏ ప్రాజెక్ట్స్ ఫోల్డర్లోకి వెళ్ళేసి అక్కడున్న ప్రాజెక్ట్ అందులో ఉన్న ప్రాజెక్ట్ ఈడిఏ ప్రాజెక్ట్స్లో ఫోల్డర్లో ఉన్న ఏ జాబ్ ట్రెండ్ ఫోల్డర్లోకి వెళ్ళాలి కదా, మళ్ళీ ఇలా ఇచ్చేస్తే మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఓకే, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు నాన్న? ఏ జాబ్ Subtrends. జాబ్ ట్రెండ్ ఫోల్డర్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు అనమాట పిప్ ఇన్స్టాల్. ఎందుకంటే మనం ఆ ఫోల్డర్ పాత్ అనేది ప్రాపర్గా ఇవ్వకపోతే మనకి ఎగ్జిక్యూషన్ ఇన్స్టలేషన్ సెలెక్ట్ చేసుకోదు. ఇలా ఈ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. పిప్ ఇన్స్టాల్ -r requirements.txt ఫైల్. ఈ విధంగా మనం అన్ని లైబ్రరీస్ని ఒకేసారి ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో మనం ఇలా requirements.txt ఫైల్ మెయింటైన్ చేయటం వల్ల ఈ ప్రాజెక్ట్లో మీరు ఏమేమి లైబ్రరీ యూజ్ చేశారు అన్నదానికి మీకు క్లారిటీ ఉంటుంది. అదే మీరు ఇక్కడ ఈ requirements.txt ఫైల్లో మీరు లైబ్రరీస్ నేమ్స్ని యూజ్ చేయకపోతే రాసుకోకపోతే మెయింటైన్ చేయకపోతే మేబీ మీ ఇదే ప్రాజెక్ట్ని మీరు డిప్లాయ్ చేసేసారు, మీ మీ జూనియరో లేకపోతే మీ సీనియరో లేకపోతే మీ టీం మెంబరో కొలీగో ఎవరో ఒకళ్ళు అదే ప్రాజెక్ట్ని వాళ్ళ ల్యాప్టాప్లో కూడా ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మళ్ళీ సచ్చినట్టు వాళ్ళు ఏం చేయాలంటే ఈ లైబ్రరీస్ అన్నిటిని మాన్యువల్గా ఇన్స్టలేషన్ చేసుకోవాల్సి వచ్చింది. అదే మనం requirements.txt ఫైల్ పెట్టేస్తే ఒక చిన్న కమాండ్తో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన లైబ్రరీస్ అన్నిటిని ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి ఇన్స్టలేషన్ చేసుకున్నామా ఇక మనకి ఆల్మోస్ట్ మన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ అంతా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పటి వరకు చెప్పిన పాయింట్ ప్రతిదీ పిన్ టు పిన్ అర్థమైందా లేదా? Yes, sir. Hmm? Done? ఓకే, నౌ ఫైన్. మనం ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఓకే. సో ఇప్పుడు మనకి ఈ లైబ్రరీస్ ఈ పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్, సీబోర్న్స్ ఈ లైబ్రరీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రన్ చేసుకోవాలి. రన్ చేయాలంటే ఇక్కడ మనకు రన్ ఆప్షన్ ఉంది కదా, ఎగ్జిక్యూట్ సెల్ అని దీని మీద క్లిక్ చేసామంటే ఈ లైబ్రరీస్ అన్నీ ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? ఓకే, స్టెప్ నెంబర్ 1 ఏంటన్నా? స్టెప్ నెంబర్ 1 వచ్చేసి ఏవైతే లైబ్రరీస్ మనకు కావాలో ఆ లైబ్రరీస్ అన్నిటిని మనం ఇన్స్టలేషన్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ ఏమీ రాలేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం బెటర్ విజువల్స్ కోసం బెటర్ విజువల్స్ మనం ఏం చేస్తామంటే కొన్ని పల్లెట్ అని ఇలాంటివన్నీ ఉంటాయి అన్నట్టు వాటిని మనం సెట్ చేసుకుందాం. ఓకే, సో ఫర్ బెటర్ విజువలైజేషన్స్ style.use మనం ఏమి యూజ్ చేస్తున్నాం సీబోన్లో వర్షన్ visor_8 అండ్ సీబోన్లో వచ్చేసరికి మనం ఓకే సెట్ ప్యాలెట్ కూల్ వామ్ అని చెప్పేసి వీటిని యూజ్ చేసుకున్నాం. అవి యూజ్ చేసుకోకపోయినా ఏం కాదు, జస్ట్ ఫర్ బెటర్ విజువల్స్ కోసం. ఓకే, అర్థమైందా? ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ డేటా సెట్ని రీడ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటన్నా? సెకండ్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ వచ్చేసరికి డేటా సెట్ని రీడ్ చేసుకోవాలి. డేటా సెట్ని రీడ్ చేసుకోవాలనుకుంటే పాండాస్లో ఉన్న చెప్పండి, పాండాస్లో ఉన్న ఏపీఐ పేరేం పేరు? read_csv. ఒకవేళ మీరు CSVని రీడ్ చేసుకోవాలనుకుంటేనా read_csv. ఒకవేళ మనం JSON ఫైల్ రీడ్ చేసుకోవాలనుకుంటే read_JSON. ఒకవేళ మనం ఎక్సెల్ ఫైల్ రీడ్ చేసుకోవాలనుకుంటే read_excel అనమాట. ఏ ఫైల్ ఫార్మాట్ కి ఆ యొక్క ఫైల్ ఫార్మాట్ సంబంధించిన ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షనే మనం యూజ్ చేసుకోవాలి. అర్థమైందా? ఒకవేళ టెక్స్ట్ ని రీడ్ చేసుకోవాలి read_text read_pd ఏ ఫైల్ ఫార్మాట్ ఉంటే ఆ ఫైల్ ఫార్మాట్. సో మీకు తెలియదు మనకి ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయో మనకు తెలియదు అన్నప్పుడు మనం సింపుల్ గా pd డాట్ రీడ్ అని రాసిన తర్వాత మీరు ట్యాబ్ స్పేస్ ఇచ్చారనుకోండి,
ఓకే, ఏమి ఇవ్వాల్సిన అవసరం రీడ్ అని రాశారనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది రీడ్ క్లిప్ బోర్డ్, రీడ్ సిఎస్వి, రీడ్ ఎక్సెల్. అంటే ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో తెలుస్తుంది. రీడ్ తో స్టార్ట్ అయ్యేవి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో తెలుస్తుంది ఇక్కడ. మనం ఒకవేళ ఎక్సెల్ లో ఉన్న డేటాను రీడ్ చేయాలనుకుంటున్నారు, లేదా ఎక్సెల్ క్వారీలో ఉన్నది ఎక్సెల్ టేబుల్ రీడ్ చేయాలనుకుంటున్నారు, లేదా టేబుల్ రీడ్ చేయాలనుకుంటున్నారు, ఎక్స్ఎంఎల్ డేటాను రీడ్ చేయాలనుకుంటున్నారు, జీబీక్యూ సాస్ ఫైల్ రీడ్ చేయాలనుకున్నారు, పికెల్ ఫైల్, పార్కెట్ ఫైల్, ఓకే, ఓఆర్సి ఫైల్, జేసన్ ఫైల్, హెచ్టిఎంఎల్ ఫైల్, పీడిఎఫ్ ఫైల్, ఇవన్నీ డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్ అనమాట నాన్న. ఏ ఫైల్ ఫార్మాట్లు ఉన్నా సరే మనం ఆ పర్టికులర్ ఫైల్ ఫార్మాట్ ని మనం రీడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? రీడ్ అండర్ స్కోర్ సిఎస్వినే ఎందుకు యూజ్ చేసామన్న దానికి మీనింగ్ అర్థమైందా? ఎందుకంటే మనం ఫైల్ ఫార్మాట్ వచ్చేసి సిఎస్వి కాబట్టి మనం సిఎస్విని యూజ్ చేసుకోవాలి. సార్ ఒకవేళ నా దగ్గర ఉన్న ఫైల్ జేసన్ సార్, నేను మరి ఏం చేయాలి సార్ అంటే పీడీ డాట్ రీడ్ అండ్ జేసన్ ఉంటుంది అనమాట. ఇక్కడ జేసన్ అని కనిపిస్తుందా మీకు? ఓకే, జేసన్ అని ఇక్కడ మనం శాంపుల్ డాట్ ఫైల్ నేమ్ ఎప్పుడు కూడా మనం డబుల్ కోట్స్ లోనే ఇవ్వాలి. సో జేసన్ ఇవ్వాలన్నమాట. సో మనకి ఫైల్ నేమ్ ఇచ్చినాం కాబట్టి ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ ని రీడ్ చేసిద్ది. ఒకవేళ మీరు అదే పాత్రలో ఉంటాయి, ఇక్కడ మనం ఎటువంటి పాత్ని మనం స్పెసిఫై చేయలేదు, బికాస్ మన వర్కింగ్ డైరెక్టరీ అండ్ మన డేటా సెట్ రెండు కూడా ఒకటే లొకేషన్ ఉన్నాయి కాబట్టి, సో యూ డోంట్ నీడ్ టు మెన్షన్ ది స్పెసిఫిక్ పాత్. ఆర్ యూ ఫాలోయింగ్ మై పాయింట్స్ క్లియర్లీ? ఏమన్నా డౌట్ ఉందా ఇందులో? ఐ నీడ్ క్లారిఫికేషన్ ఎవ్రీ వన్. No, sir. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే విల్ డిస్ప్లే ది సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డేటా సెట్, లైక్ షేప్ ఆఫ్ ద డేటా సెట్ కానీ ఏ కాలమ్స్ ఉన్నాయి, వాట్ శాంపుల్ డేటాని మనం డిస్ప్లే, ఫస్ట్ 5 రికార్డ్స్ ని డిస్ప్లే చేయడం, ఇలాంటివి చేద్దాం నన్ను ఫస్ట్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, యూఆర్ గోయింగ్ టు బి డిస్ప్లేయింగ్ ది షేప్ ఆఫ్ ద డేటా సెట్, అంటే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ నేమ్స్ ని మనం లిస్ట్ చేయాలనుకుంటున్నాం, డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సో డిఎఫ్ డాట్ కాలమ్స్ డాట్ టు లిస్ట్ అన్నాం అనుకోండి, ఆ కాలమ్స్ నేమ్స్ అన్నిటిని ఒక లిస్ట్ ఫార్మాట్ లో మనకు అవుట్పుట్ కి ఇచ్చేసింది. షేప్ అంటే రోస్ కాలమ్స్ మనకు అవుట్పుట్ ఇచ్చేసింది. హెడ్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం చెప్పండి? జస్ట్ 1 సెకండ్. First 5 records వస్తాయి. అర్థమవుతుందా నాన్న నేను చెప్పిన పాయింట్స్ మీకు? టు డిస్ప్లే వాట్? టు డిస్ప్లే ఫస్ట్ First 5 records. 5 రికార్డ్స్ ఆర్ 5 రోస్. రికార్డ్స్ అనొచ్చు మీరు, లేకపోతే రోస్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం చూడడానికి కొంచెం ఆ కోడ్ కనిపించిన ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 2000 రికార్డ్స్ ఉన్నాయి టోటల్ గా. షేప్ ఆఫ్ ద డేటా సెట్ వచ్చేసరికి 2000 రికార్డ్స్ ఉన్నాయి. అందులో 12 కాలమ్స్ ఉన్నాయి అనమాట. ఏంటి ఆ కాలమ్ నేమ్స్? జాబ్ ఐడి, కంపెనీ నేమ్, ఇండస్ట్రీ, జాబ్ టైటిల్స్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ లెవెల్స్, ఇవే కదా మన యొక్క కాలమ్ నేమ్స్. ఈ కాలమ్స్ నేమ్స్ కూడా మనకి డిస్ప్లే చేసేసింది. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఈ 5 రికార్డ్స్ యొక్క కంపెనీ నేమ్స్ ఏంటి? ఈ 5 వచ్చేసి కంపెనీ నేమ్స్ అన్నమాట. ఈ 5 కంపెనీ నేమ్స్ కూడా ఒకటి హెల్త్ కేర్, మిగతా 3 వచ్చేసి టెక్, మిగతా ఒకటి వచ్చేసరికి ఫైనాన్స్ అన్నట్టు. ఫస్ట్ 5 రికార్డ్స్. అండ్ జాబ్ టైటిల్స్ వచ్చేసి ఒకటి డేటా అనలిస్ట్ అని పోస్ట్ చేసుకుంటాడు, ఒకటి కంప్యూటర్ విజన్ అని, కాంట్ రీసెర్చర్ అని, ఏ ప్రోడక్ట్ మేనేజర్ అని, డేటా సైంటిస్ట్ అని. అండ్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ లెవెల్స్, స్కిల్స్ ఏమేమి స్కిల్స్, ఇప్పుడు అదే ఇక్కడ ఉన్న డేటా అనలిస్ట్ ఉంది కదా, ఈ డేటా అనలిస్ట్ జాబ్ కి ఏమేమి స్కిల్స్ అడిగారు అన్నది ఇక్కడ మెన్షన్ చేస్తాను. నంపై, రీఎన్ఫోర్స్మెంట్ ఇలా. ఓకే, సెకండ్ స్కిల్ దానికి అట్లా. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్, మిడ్ లెవెలా, సీనియర్ లెవెలా, ఎంట్రీ లెవెలా, ఇలా అనమాట.
అర్థమైందా? శాలరీ లొకేషన్, ఇది లొకేషన్. ఓకే, అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమా కాంట్రాక్టా. ఓకే, ఇది శాలరీ రేంజ్ అన్నమాట. ఏ డేట్ని పోస్ట్ చేశారన్నది ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు ఇట్లా డిస్ప్లే చేయడం కొంచెం మంచిగా లేదు, చూడటానికి కొంచెం మంచిగా లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా డిస్ప్లే చేయొచ్చు. డిఎఫ్ డాట్ హెడ్ అని డిస్ప్లే చేస్తే, ప్రింట్ చేయకోకుండా హెడ్ అని డిస్ప్లే చేస్తే మనకు ప్రాపర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసిన కూడా మనకి ఇలా కనిపిస్తుంది నాన్న. ఇలా మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసినాం కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా రిటర్న్ చేసినాం అనుకో, జాబ్ ఐడి, కంపెనీ నేమ్, ఇలా మనకి దీనికి దాన్ని సపరేట్ కనిపిస్తుంది, చూడటానికి కూడా మంచిగా ఉంటుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? No. No, sir. No, sir. ఓకే, అలానే టెయిల్ మెథడ్ ఎందుకు? Last 5 records displays. ఎస్, లాస్ట్ 5 రికార్డ్స్ ని మనం డిస్ప్లే చేస్తున్నాం. ఇవి వచ్చేసి లాస్ట్ 5 రికార్డ్స్ అన్నమాట. ఓకే, అండ్ ఇలానే మనకి ఇన్ఫో మెథడ్ అని ఇంకోటి ఉంటుంది నాన్న. ఈ ఇన్ఫో మెథడ్ వచ్చేసరికి విచ్ ఈస్ గివ్స్ ది ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా సెట్. ఆ కాలం పేరేంటి, ఆ కాలంలో ఎన్ని నల్ వాల్యూస్, నల్ వాల్యూస్, నాన్ నల్ వాల్యూస్, అంటే టోటల్గా మనకు ఉన్నదే 200 ఎంట్రీస్, 2000 ఎంట్రీస్. ఈ 2000 ఎంట్రీస్లో కూడా 2000 కూడా నాన్ నల్లే. అండ్ దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్ని స్టోర్ చేసుకుంటుంది. కంపెనీ నేమ్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ అంటే స్ట్రింగ్ ఫార్మాట్ అని. మనం పాండాస్లో ఆబ్జెక్ట్ అంటే కేటగిరికల్ డేటా అన్నట్టు. అర్థమవుతుందా? Yes, sir. అన్ని కేటగిరికల్ డేటానే. ఓకే, అయితే మిషన్ లెర్నింగ్కి ఇలాంటి కేటగిరికల్ డేటాస్ వర్క్ అవ్వవు. అవి తర్వాత మనం ఫీచర్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకునేటప్పుడు చూద్దాము. ఈ విధంగా మనకి ఇన్ఫో మెథడ్ యూజ్ చేసుకొని యూ కెన్ సింప్లీ సీ ది ఓకే హోల్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం మనం డిస్క్రైబ్ యూజ్ చేసామనుకో, సో విచ్ ఈస్ డిస్క్రైబ్స్ ఓన్లీ న్యూమరికల్ డేటా. ఓన్లీ న్యూమరికల్ డేటా ఉంటేనే డిస్క్రైబ్ చేసింది. అందుకని మనకి జాబ్ ఐడి ఒకటే మనకి డిస్ప్లే చేసింది. ఎందుకు? ఓన్లీ జాబ్ ఐడి ఒకటే కదా మనకి ఇంటీజర్ ఫార్మాట్లో ఉన్నది. యాక్చువల్గా జాబ్ ఐడి ఇస్ ద వన్ కైండ్ ఆఫ్ ఐడి కాబట్టి దాన్ని అసలు మనం డేటా లాగా కన్సిడర్ చేయకూడదు. అదొక యూనిక్ వాల్యూ, ప్రైమరీ కీ లాగా మనం కన్సిడరేషన్ చేయాలి. ఓకే, బట్ ఎనీవే అది దానికి తెలియదు కదా, మనకు తెలుసు అది ఐడి అని చెప్పేసి, కంప్యూటర్ తెలియదు కదా. అందుకనే అది న్యూమరికల్ డేటా కాబట్టి ఇలా అవుట్పుట్ ఇచ్చింది. బట్ ఇట్ ఈస్ నాట్ రైట్ థింగ్ అనమాట. మన జాబ్ ఐడి గురించి డిస్క్రైబ్ చేయడానికి నథింగ్ ఏం లేదు. ఎందుకంటే ఎవ్రీ న్యూ రికార్డ్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ యూనిక్ ఐడి. ఇలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రికార్డ్లో ఒక్కొక్క న్యూ వాల్యూ ఉందంటే ఆ డేటాని మనం కన్సిడరేషన్ చేసుకోవద్దు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2000 రికార్డ్స్ ఉంటే ఆ 2000 ఆ కాలంలో, ఆ పర్టికులర్ కాలంలో అన్ని రికార్డ్స్ కూడా 2000 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. సో మనం ఆ కాలంని సింపుల్గా డిలీట్ చేయొచ్చు, మనకు అవసరమే ఉండదు, దానివల్ల యూజే లేదు మనకి. ఓకే, అర్థమవుతుందా? అది ఇప్పుడు కాదు, మనం తర్వాత ఫీచర్ ఇంజనీరింగ్ అప్పుడు చూద్దాం. ఏ కాలం ఏ ఫీచర్స్ ని మనకి ఇంపార్టెంట్, ఏ ఫీచర్స్ మనకి ఇంపార్టెంట్ కాదన్నది అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత చెప్పాల్సిన పాయింట్స్ అవి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? As of now, no questions. ఫస్ట్ మనం నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 ఏంటంటే డేటా ప్రీ ప్రాసెసింగ్ ఆర్ డేటా క్లిమ్జింగ్. దాన్ని మనం డేటా క్లిమ్జింగ్ అని, డేటా ప్రీ ప్రాసెసింగ్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం మార్క్ డౌన్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మార్క్ డౌన్ మీద క్లిక్ చేశారంటే ఇట్లా మనకు ఓపెన్ అవుతుంది. ఇలా హ్యాష్ క్యారెక్టర్స్ ఇచ్చుకుంటే హెడర్ లాగా పనిచేసేది అనమాట. స్టెప్ నెంబర్ 2లో డేటా క్లీనింగ్ ఆర్ డేటా ప్రీ ప్రాసెసింగ్. డేటా క్లీనింగ్, డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే డేటా అనేది ప్రాపర్గా ఉండొచ్చు, ప్రాపర్గా ఉండకపోవచ్చు. ప్రాపర్గా లేకపోతే వి వోంట్ గెట్ ప్రాపర్ రిజల్ట్స్ అన్నట్టు. ఓకే, అందుకని మనం డేటాని ప్రాపర్గా క్లీన్ చేసి ప్రీ ప్రాసెసింగ్ చేయకపోతే వి వోంట్ గెట్ ది బెటర్ రిజల్ట్స్.
ఫస్ట్ స్టెప్ ఏంటంటే అందులో ప్రీ ప్రాసెసింగ్ కానీ క్లీనింగ్ లో కానీ అసలు ఈచ్ కాలంలో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవడం కోసం ఈ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈజ్ నల్ వచ్చేసరికి ఇట్ కెన్ బి రిటర్న్స్ ద ట్రూ ఇఫ్ దట్ కాలం యాజ్ హ్యావింగ్ ది నల్ వాల్యూస్. ఓకే, అలాంటివి ఎన్ని నల్స్ ఉన్నాయి అన్నవి సమ్ అనే ఫంక్షన్ ద్వారా వీఆర్ గోయింగ్ టు బి సమ్మింగ్ ఆల్ నల్ వాల్యూస్. అంటే ఏవైతే అంటే నల్ వాల్యూస్ ట్రూ ఉంటాయి, నల్ వాల్యూ ఉందంటే దాన్ని ట్రూగా రిటర్న్ చేసిద్ది. అయితే అలా ఎన్ని నల్ వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ మనకు సమ్గా వచ్చేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాబ్ ఐడిలో నల్ వాల్యూ లేదు, కంపెనీ నేమ్ లో నల్ డేటా లేదు, ఎందులో కూడా నల్ డేటా లేదు. అంటే ప్రతి రికార్డు కూడా ప్రాపర్ గా డేటా అనేది ఫిల్ అయి ఉంది, డేటా అనేది ప్రాపర్ గా ఇంక్లూడ్ చేసి ఉంది. సో దెర్ ఈస్ నో నల్ అన్నమాట. ఆ స్టేట్మెంటే మనం మెన్షన్ చేయాలి. ఇన్ అవర్ డేటా సెట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ మిస్సింగ్ డేటా. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసినాం, వీఆర్ చెకింగ్ వాట్ ఆర్ ద నల్ వాల్యూస్ ఆర్ దేర్ ఆన్ ఈచ్ కాలం. అది మన యొక్క ఫస్ట్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్ ఏం చేసినాం మనం, సెకండ్ స్టెప్ వచ్చేసరికి డూప్లికేట్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. డూప్లికేట్స్ అంటే ఏంటి చెప్పండి? డూప్లికేట్స్ అంటే సేమ్ రికార్డ్ రిపీట్ అవుతుంది, సేమ్ Yes, sir. రికార్డ్ మళ్ళీ రిపీట్ అయిందంటే దాన్ని డూప్లికేట్ అంటాం. అలా ఎక్కువ నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ ఉన్నాయి అనుకోండి, మన డేటా సెట్ వచ్చేసరికి ఓవర్ ఫిట్ అవుతుంటది. అలా డూప్లికేట్స్ ఉండొద్దు. ఓకే, డూప్లికేట్స్ ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే రిమూవ్ చేసేయాలి కావాలి. అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ గా డ్రాప్ డూప్లికేట్స్ అన్నాం. డ్రాప్ డూప్లికేట్స్ అంటే ఏమన్నా డూప్లికేట్స్ ఉన్నాయి అనుకోండి, అది డిలీట్ చేసిద్ది. డిలీట్ చేయడంతో పాటు డిలీట్ చేసుకుంటూ అప్డేట్ చేసిద్ది అనమాట. ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ ఇచ్చారనుకోండి, ఈ డేటా ఫ్రేమ్ లో డూప్లికేట్స్ ఉంటే డూప్లికేట్స్ ఉన్న రికార్డ్స్ అన్నిటిని డిలీట్ చేసేసి ఓన్లీ ఒకటే యూనిక్ రికార్డ్ ని యూజ్ చేసి పెట్టేసుకొని, ఓకే, అండ్ ఇన్ ప్లేస్ ట్రూ ఉండడం వల్ల అప్డేట్ అయిపోద్ది ఆటోమేటికల్ గా. మనం స్పెసిఫైల్ గా మళ్ళీ డ్రాప్ డిలీట్ చేసేసి మళ్ళీ వచ్చిన అవుట్పుట్ ని మనం డిఎఫ్ లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అంటే విచ్ ఈస్ డూయింగ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, డ్రాపింగ్ ది డూప్లికేట్స్. ఫస్ట్ ఏం చేస్తుంది, డ్రాపింగ్ ది డూప్లికేట్స్, దెన్ అప్డేటింగ్ ది డేటా సెట్ ఆ డేటా ఫ్రేమ్. అర్థమవుతుందని చెప్పిన పాయింట్. Yes. ఇది మన డేటా ఫ్రేమ్ అంటారు. ఈ డిఎఫ్ ఉంది కదా, ఇది డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఆ డేటా ఫ్రేమ్ లో ఉన్న డూప్లికేట్స్ వాటిని అన్నిటిని డిలీట్ చేసి, డ్రాపింగ్ నథింగ్ బట్ డిలీటింగ్ ఆర్ రిమూవింగ్ ద డూప్లికేట్స్ అండ్ దెన్ అప్డేటింగ్ ది డేటా ఫ్రేమ్. ఇప్పుడు మన డేటా ఫ్రేమ్ లో ఎటువంటి డూప్లికేట్స్ ఉండవు. ఎందుకు బికాజ్ మనం డిలీట్ చేసి అప్డేట్ చేసినాం కాబట్టి మన డేటా ఫ్రేమ్ లో ఎటువంటి డూప్లికేట్స్ ఉండవు. మళ్ళీ ఒకసారి మనం ఇన్ఫో మెథడ్ యూజ్ చేసామంటే ఏమైనా డూప్లికేట్స్ ఉన్నాయనుకో, ఏమైనా డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేసిద్ది. కాబట్టి ఇక్కడ మనకి ఎంట్రీస్ చేంజ్ అవుతాయి. రేంజ్ ఇండెక్స్ వచ్చేసరికి 2000 ఎంట్రీస్ అని కనిపించవు. అంటే యాక్చువల్గా మన యొక్క డేటా సెట్ లో అసలు డూప్లికేట్సే లేవు కాబట్టి మనకి ఇక్కడ 2000 ఎంట్రీస్ అన్నవి ప్రాపర్గా అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఉన్నట్టు వచ్చింది. అంటే దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇన్ఫో మెథడ్ మనం అప్లై చేసినప్పుడు మనకు తెలిసింది కదా ఇక్కడ 2000 ఎంట్రీస్ అని చెప్పేసి. ఒకవేళ డూప్లికేట్స్ ఉన్నాయనుకో, రిమూవ్ చేసిన తర్వాత ఈ యొక్క ఎంట్రీస్ అనేవి తగ్గుతాయి. ఒక 2 5 6 తగ్గుతాయి. బట్ మన డేటా సెట్స్ లో డూప్లికేట్స్ ఏం లేవు కాబట్టి మనకు అట్లా వచ్చేసింది అనమాట. ఓకే, ఫస్ట్ డిలీట్ చేయడానికన్నా ముందు చెక్ చేసుకోండి, అది బెటర్, అది బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. ఫస్ట్ అసలు మనం డిలీట్ చేయడానికన్నా ముందు చెక్ చేసుకోవాలి. ఓకే, అలానే హ్యాండ్లింగ్ ద మిస్సింగ్ వాల్యూస్, ఫిల్ ద మిస్సింగ్ కంపెనీ సైజ్ అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఆర్ అన్నౌన్. ఓకే, మనకి ఇప్పుడు మన కంపెనీ సైజ్, కంపెనీ నేమ్, ఒక కంపెనీ నేమ్ చూద్దాం. కంపెనీ నేమ్ లో మనకి అన్ని డేటా ఫిల్ చేసే ఉందని చెప్తుంది. ఓకేనా, కానీ అందులో ఉన్న డేటా వచ్చేసి మేబీ కరెక్ట్ అయి ఉండకపోవచ్చు కదా. అవునా, అంటే అన్ని కంపెనీస్ నేమ్స్ ప్రొవైడ్ చేసి కంపెనీ పేరు తెలియకపోతే అన్నౌన్ అని ఇచ్చుకోవచ్చు కదా. అన్నౌన్ అన్నా కూడా అది కూడా కంపెనీ నేమ్ లాగా ట్రీట్ చేసుకునేది అనమాట. అందుకనే డిఎఫ్ డాట్ కంపెనీ నేమ్. ఓకే, ఇక్కడ యూనిక్యూ అని రిటర్న్ చేసామనుకో, మనకేం చేసింది అంటే కంపెనీ నేమ్స్ అన్నిటిని, యూనిక్ గా ఉన్న కంపెనీ నేమ్స్ అన్నిటిని ఇక్కడ డిస్ప్లే చేసిద్ది. ఓకే,
లిస్ట్. టూ లిస్ట్ అన్నాం కదా, టూ లిస్ట్ అన్నప్పుడు మనకి ఇక్కడ అన్నిటిని మనకు డిస్ప్లే చేస్తూ ఉంటది అనమాట. అన్ని కంపెనీ నేమ్స్, మన డేటా సెట్స్ లో అన్ని కంపెనీ నేమ్స్ ని మనకి ఇక్కడ డిస్ప్లే చేసేసిద్ది. ఓకే, మనకి అన్నీ చూపిస్తుంది. బట్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఓకే లెట్స్ సీ. ఓకే, అన్నౌన్ డేటా అనేది లేదు. ఓకే, ఇక్కడ మనకు అన్నౌన్, ఒకవేళ మన కంపెనీ నేమ్ ఏమన్నా అన్నౌన్ ఇచ్చినమా అన్నది చెక్ చేసుకుంటున్నాం. ఓకే, అర్థమవుతుందా అని చెప్పిన పాయింట్స్? కంపెనీ సైజ్ చూడండి, కంపెనీ సైజులో ఏమన్నా అన్నౌన్ ఉందా అని. ఇలా ఒక్కోసారి వస్తాయి డేటా అనేది, మనం ప్రీ ప్రాసెసింగ్ స్టెప్లో మనం చెక్ చేయాలి. కంపెనీ సైజు, తర్వాత కంపెనీ సైజ్, ఇండస్ట్రీ, ఓకే, ఈ విధంగా ఉందన్నమాట. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మనకి డేటా సెట్లో ఏమన్నా అన్నౌన్ డేటా అలాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకున్నా కూడా మనం ఏం చేసుకోవాలంటే వాటిని హ్యాండిల్ చేసుకోవాలి. అంటే మనం మిస్సింగ్ డేటా అంటే ఎంటీ అన్నౌన్, నన్ అని కూడా ఉండకపోవచ్చు, అన్నౌన్ అని కూడా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఒకవేళ అన్నౌన్ అని ఇలా ఏమన్నా ఉన్నాయి అనుకోండి, ఎక్కడెక్కడైతే అన్నౌన్ ఉందో మనం వాటిలో ఏం చేస్తున్నాం అంటే ఫిల్ నా అన్నౌన్. ఒకవేళ సారీ, ఎక్కడన్నా మనకి మిస్సింగ్ డేటా ఉంది అనుకుంటే, ఎక్కడన్నా మన డేటా సెట్లో ఏమైనా డేటా ఏమైనా మిస్ అయింది అనుకుంటే మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని మనం అన్నౌన్ అని కూడా మెన్షన్ చేస్తున్నాం. ఈ విధంగా మనకి ఒకవేళ నల్ డేటా ఉన్నా కూడా మనం ఈ విధంగా అప్డేట్ చేస్తున్నాం. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఏం ఎర్రర్ కాదు, ఇది జస్ట్ మనం ఫిల్ నా అంటే వీఆర్ గోయింగ్ టు బి ఫిల్లింగ్ ది వేర్ ఎవర్ ద నల్ వాల్యూస్ ఆర్ దేర్ వీఆర్ ఫిల్లింగ్ విత్ అన్నౌన్. ఓకే, ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అంటే అప్డేటింగ్, డేటా ఫ్రేమ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటది. ఇక్కడ మనం నాట్ ఓన్లీ దిస్ వన్, డైరెక్ట్ గా మనకి డిఎఫ్ డాట్ ఫిల్ నా అన్నౌన్ in place equal to true. This is how we are updating your data set. This is how you're handling the missing data. Okay, clear? Yes, sir. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేద్దాం ఫర్ హ్యాండ్లింగ్ ది salary range and all. సో కన్వర్టింగ్ ద salary range వచ్చేసరికి మనకి ఏ ఫార్మాట్ లో ఉంది salary range? ఇక్కడ మీకు చూస్తే క్లారిటీ వచ్చింది. salary range అన్నది ఏ టైప్ లో ఉంది? salary range in USD ఆబ్జెక్ట్ టైప్ లోనే ఉంది కదా. ఈ ఆబ్జెక్ట్ టైప్ లో ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక న్యూమరికల్ గా కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అంటే వీఆర్ క్రియేటింగ్ వన్ ఫంక్షన్. మనం శాలరీ అనేది కాలం అంటే ఫీల్డ్ తీసుకుంటున్నాం. అది అనేది ఒకవేళ స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉందనుకోండి, స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉండి ఈజ్ ఇన్స్టెంట్ ఎస్ అనేది స్ట్రింగ్, అండ్ ఒకవేళ అందులో మైనస్ సింబల్ ఉంది కదా, ఐఫెన్ సింబల్ ఉంది కదా, ఐఫెన్ సింబల్ ఉంది అనుకోండి, ఓకే, మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ అప్లైయింగ్ ది రీప్లేస్ మెథడ్ అప్లై చేస్తున్నాం. ఎస్ డాట్ రీప్లేస్, ఇవన్నీ స్ట్రింగ్ ఫంక్షన్స్. ఎస్ డాట్ రీప్లేస్ అంటే స్ట్రింగ్ డాట్ రీప్లేస్. మనం ఏం చేస్తున్నాం అంటే డాలర్ సింబల్ తీసేసి ఎంటీ స్పేస్ పెడుతున్నాం. అంటే దెర్ ఈజ్ నో క్యారెక్టర్, ఎంటీ ఇస్తున్నాం అన్నమాట, నో క్యారెక్టర్. ఓకే, వీఆర్ రీప్లేసింగ్ వేర్ ఎవర్ ద డాలర్ ఈస్ దేర్, దట్ వీఆర్ రీప్లేసింగ్ విత్ నో క్యారెక్టర్. ఓకే, ఎక్కడెక్కడైతే మన కామా ఉందో కామాను కూడా రిమూవ్ చేసేసి మనం స్లాష్ ఇస్తున్నాం. ఎందుకంటే మనకి డేటా అనేది మనకి ఎలా ఉన్నది అన్నది మీరు ఒకసారి చూడాలా. డిఎఫ్ డాట్ హెడ్ అనేది మనం డిస్ప్లే చేస్తే మనకి శాలరీ రేంజ్ ఎలా ఉంది ఒకసారి చూడండి నాన్న. శాలరీ రేంజ్ ఎలా ఉంది? 22,92,860 ఐఫన్ 109598 ఇలా ఉంది. ఓకే, ఒకవేళ ఒక్కోసారి డాలర్ సింబల్స్ కూడా కనిపిస్తూ ఉంటది, ఒక్కోసారి డాలర్స్
ఎందుకంటే శాలరీ అనేది ఇక్కడ USD లో ఉంది. ఒక్కో సిచ్యువేషన్ లో వాళ్ళు మర్చిపోయి డేటాని ఎంటర్ చేసేటప్పుడు డాలర్ సింబల్ కూడా పెడతారనమాట. అలాంటి స్పెసిఫిక్ సింబల్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని వాటిని మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడైనా కామాస్ ఉన్నా, ఎక్కడన్నా డాలర్స్ ఉన్నా, ఐఫన్ సింబల్స్, మనం ఐఫన్ సింబల్స్ తో స్ప్లిట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం రీప్లేస్ చేస్తున్నాం. రీప్లేస్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, మంచిగా డేటా అనేది ఈ ఫార్మాట్ లో ఉండేటట్టు చూసుకుంటున్నాం. అంటే స్ట్రింగ్ ఫార్మాట్ లో డిజిట్స్, ఐఫెన్ డిజిట్స్ ఉండేటట్టు చూసుకుంటున్నాం. డాలర్స్ కానీ కామా కానీ ఉంటే వాటిని మనం రిమూవ్ చేసేస్తున్నాం సింపుల్ గా. రిమూవ్ చేసేసి స్ప్లిట్ చేస్తున్నాం. దేంతో స్ప్లిట్ చేస్తున్నాం? ఐఫెన్ సింబల్ తో స్ప్లిట్ చేస్తున్నాం. అప్పుడు ఏమైతుందంటే ఇది వేరే ఒక ఆబ్జెక్ట్ గా, ఇది ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ గా స్ప్లిట్ అయిపోతుంది మన డేటా అనేది 2 ఎలిమెంట్స్ వస్తుంది. ఒకటి మినిమం రేంజ్, ఒకటి మాక్సిమం రేంజ్ అన్నమాట. ఇలా మనకి 2 ఎలిమెంట్స్ వస్తున్నాయి. ఓకే, వాటిని మనం పార్ట్స్ అనుకుంటున్నాం. ఈ రెండింటిని లిస్ట్ లో స్టోర్ చేసుకుంటుంది. ఇది ఫస్ట్ పార్ట్ ని మనం ఫ్లోట్ గా కన్వర్ట్ చేస్తున్నాం. ప్లస్ ఫ్లోట్ ఆఫ్ 1 ఇది కూడా రెండింటిని చేసేసి బై 2 చేసేసినాం. బై 2 చేయడం వల్ల మనకి ఏమైతుంది, సో మినిమం ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ బై సెకండ్ ఎలిమెంట్ అంటే రేంజ్ శాలరీ యొక్క ఫస్ట్ శాలరీ 1 ప్లస్ శాలరీ 2 బై అంటే మినిమం శాలరీ ప్లస్ మాక్సిమం శాలరీ బై 2 చేసేసినాం. ఈ వాల్యూని మనం రిటర్న్ చేసినాం అన్నట్టు. రిటర్న్ చేసేసినాం. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎస్ అనేది స్ట్రింగ్ అయితే, ఎస్ అనేది స్ట్రింగ్ బట్ అందులో ఐఫన్ లేదు. ఐఫన్ లేకపోతే మనం ఏం చేస్తున్నాం, సింపుల్ గా రీప్లేస్ చేసేస్తున్నాం. జస్ట్ రీప్లేస్ చేసేసి ఒకటే ఎలిమెంట్ ఉందన్నమాట, ఒకటే నెంబర్ ఉంది, ఒకటే శాలరీ ఉందన్నమాట. సో మనం దాన్ని ఏం చేస్తున్నాం అంటే డాలర్ సింబల్స్ కానీ కామా సింబల్స్ కానీ ఉంటే దాన్ని మనం రీప్లేస్ చేసేసి వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్లోట్ గా, ఆ స్ట్రింగ్ ఫ్లోట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్లోట్ గా కన్వర్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ రెండు కూడా లేకపోతే డేటా అనేది స్ట్రింగ్ ఫార్మాట్ కాదు, అలా అని అందులో డాలర్ సింబల్స్ లేవు, లేకపోతే ఐఫన్ సింబల్స్ ఏమి లేవు, ఏం డేటా లేదనమాట. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా మనం నన్ను రిటర్న్ చేస్తున్నాం. ఈ విధంగా మనం పార్స్ చేస్తున్నాం. శాలరీని మనం పార్స్ చేస్తున్నాం అంటే ఒక సింగిల్ ఎంటిటీనిగా తీసుకుంటున్నాం. శాలరీ ఇక్కడ రేంజ్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే యావరేజ్ చేసేస్తున్నాం ఒకే సింగిల్ ఎలిమెంట్ వచ్చేటట్టు. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ ని మనం ఎలా కాల్ చేస్తున్నాం అంటే, ఇది మనం నార్మల్ గా పైథాన్ ఫంక్షనే కదా, ఇది ఫంక్షన్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పినట్టు ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తారు అన్నది ఎక్స్ప్లెయిన్ చేశా కదా, ఆ ఫంక్షన్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఈ ఫంక్షన్ ఎలా కాల్ చేసిందంటే అప్లై అనే మెథడ్ యూజ్ చేసుకొని కాల్ చేసిన అనమాట. అప్లై అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ యొక్క ఫంక్షన్ నేమ్ ని ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ఇక్కడున్న ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా ఉంది కదా, ఈ డేటా వచ్చేసి ఎస్ లో స్టోర్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఎస్ లో ఏ స్టోర్ ఉంటుంది, శాలరీ రేంజ్ ఆఫ్ USD అనే కాలంలో ఉన్న డేటా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి లేసి ఆటోమేటికల్ గా అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అన్ని రికార్డ్స్ ని ఒక సింగిల్ శాలరీగా కన్వర్ట్ చేసేసింది, యావరేజ్ శాలరీగా కన్వర్ట్ చేసింది అనమాట. ఈ శాలరీ రేంజ్ ఏదైతే ఉందో ఆ శాలరీ రేంజ్ ని మనం యావరేజ్ శాలరీగా కన్వర్ట్ చేసేసిన. ఇప్పుడు మళ్ళీ కొత్త రికార్డ్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని మీరు ఎగ్జిక్యూషన్ చేస్తే అంతకుముందు మనకి యావరేజ్ శాలరీ అనేది ఉండదు. ఇప్పుడు మనకి యావరేజ్ శాలరీ అనేది కొత్త కాలం వచ్చేసింది కావాలంటే. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఇప్పుడు మీరు ఎగ్జిక్యూషన్ చేయండి. సార్ ఇప్పుడు హెడ్ మెథడ్ క్లిక్ చేయండి, హెడ్ మెథడ్ ని డిస్ప్లే చేయండి. లాస్ట్కి వెళ్ళి చూస్తే మనకి ఇది కనిపిస్తుంది, యావరేజ్ శాలరీ అనమాట. అంతకుముందు శాలరీ రేంజ్ వచ్చేసి ఈ రేంజ్ లో ఉన్నదాన్ని మనం ఏం చేసినామంటే యావరేజ్ చేయటం వల్ల ఇట్లా వచ్చేసింది, ఒక సింగిల్ ఎలిమెంట్ కి వచ్చేసింది. దీనివల్ల మనకి ఏమైందంటే ఇది న్యూమరికల్ గా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి మనకు ఒక ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రీ ప్రాసెసింగ్. అంటే శాలరీ అనేది నెంబర్ ఫార్మాట్ లో ఉండాలి, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో ఉంది, మనం నెంబర్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసేసుకున్నాం. అట్లా ఇక్కడ కంపెనీ సైజ్ కూడా లార్జ్ అని ఇట్లా డిఫరెంట్ ఉంది కదా, దాన్ని కూడా మనం న్యూమరికల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మనం ఏమి ట్రై చేయట్లేదు. అలానే ఎంప్లాయ్మెంట్ టైప్ కూడా ఉంటే మహా అయితే 2-3 ఉంటాయి కదా. ఓకే, ఫుల్ టైమ్, కాంట్రాక్ట్ లేదా ఫ్రీలాన్సింగ్. ఎక్స్పీరియన్స్ లెవెల్ ఉంది, ఎక్స్పీరియన్స్ లెవెల్ కూడా మిడ్, సీనియర్, ఎంట్రీ లెవెల్ ఇలానే ఉంటాయి కదా. సో ఇలాంటి న్యూమరికల్ డేటాని మనం హ్యాండిల్ చేసుకోవాలి ప్రాపర్గా. ఓకే, అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో మీకు నా పాయింట్స్ రీచ్ అయినాయి అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ రికార్డింగ్ని మళ్ళీ ఒకసారి వాచ్ చేసుకుంటూ ఒకసారి ఎగ్జిక్యూషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఓకే సార్.
ఓకే దెన్ ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ. ఒకసారి Thank you. డిస్క్రిప్షన్ డాక్యుమెంట్ అండ్ కోడ్ షేర్ చేయండి. పంపిస్తాను GitHub లో షేర్ చేసి ఆ లింక్ పంపిస్తాను. ఓకే దెన్ Okay. థ్యాంక్స్ గైస్, బాయ్.